దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో కాసేపట్లో ఎన్ఐఏ కోర్టు తీర్పు చెప్పనుంది. ఇప్పటికే ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. నవంబర్ 21నే తీర్పు ఇవ్వాల్సి ఉండగా జడ్జిమెంట్ను ఇవాల్టికి వాయిదా వేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, ఎన్ని గంటలకు కోర్టు తీర్పు చెప్పనుంది? కేసు అప్డేట్స్ ఏంటి? మూడున్నర ఏళ్ల క్రితం దిల్సుఖ్ నగర్ లో మారణ హోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులపై మరికొద్దిసేపట్లో తీర్పు వెలువడనుంది. నవంబర్ 2నే దీనికి సంబంధించిన తీర్పు వెలువడించాల్సిన వెర్డిక్ట్ ని, ఆ జడ్జిమెంట్ తేదీని ఈ రోజుకు వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. ఇక దాదాపు 138 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఇన్సిడెంట్ లో 19 మంది వరకు మరణించడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ లో దాని తర్వాత దాదాపు 201 డాక్యుమెంట్లను బాంబు పేలుడు జరిగిన ఘటనా స్థలంలో మొత్తం కూడా ఆధారాలను సేకరించారు. వాటికి సంబంధించిన వరకు మొత్తం కూడా అంటే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ని మొత్తం కూడా కలెక్ట్ చేశారు. దాంట్లో సుమారు 201 డాక్యుమెంట్లను, మెటీరియల్ ని మొత్తం సీజ్ చేశారు. బాంబు ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ తో పాటుగా బాంబు తయారీకి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎట్లా వాడారు, అట్లాగే దానిలో ఉన్నటువంటి నిందితులుగా ఉన్న వాళ్ళంతా కూడా అసదుల్లా అఖ్తర్, అలాగే వకాస్, తహసీన్ అఖ్తర్, యాసిన్ బక్తల్, ఏజాజ్లకు సంబంధించిన స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఆధారాలను ఎట్లాంటి మోడస్ ఆపరేండి చేశారన్న విషయాన్ని కూడా ఎన్ఐఏ మొత్తం కూడా ఎండగట్టింది. దీంట్లో ప్రధాన నిందితుడిగా అట్లాగే మొత్తం ఈ పేలుడికి సూత్రధారిగా, పాత్రధారిగా అన్ని కార్యాచరణ చేసినటువంటి రియాజ్ బక్తల్ పాకిస్తాన్ లో ఉంటూనే ఇండియన్ ముజాహిదీన్ కి వ్యవస్థాపకుడుగా, ఇండియన్ ముజాహిదీన్ కి సంబంధించిన కార్యకలాపాలు నడుపుతూ తను మొత్తం కూడా తన డైరెక్షన్స్ కు అనుగుణంగా 5 వ్యక్తుల్ని, 5 ఉగ్రవాదుల్ని హైదరాబాద్ లో ఏర్పరచుకుని దాదాపు 20 రోజుల పాటు దీనికోసం మొత్తం కూడా వర్కౌట్ చేసి బాంబు పేలుడు తయారు చేయడం కావచ్చు, లాడ్జిల్లో ఎట్లా మకాం తీసుకున్నారు, తర్వాత ఆ సరౌండింగ్స్ లో రెక్కి ఎట్లా వేశారు, పేలుడుకు ముందు ఎట్లాంటి వ్యూహరచన చేశారనే విషయాలన్నింటినీ పక్కా ఆధారాలతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పటికే మొత్తం కూడా ఆధారాలను సేకరించింది. దాంట్లో 157 మంది సాక్షుల్ని, అందులో ఉన్నటువంటి వివిధ రకాలుగా ప్రత్యక్షంగా ఉన్న సాక్షులు కావచ్చు, అలాగే మెటీరియల్స్ కలెక్షన్స్ టైంలో, బాంబు పేలుడు తయారీకి సంబంధించిన మెటీరియల్ కలెక్షన్ టైంలో కావచ్చు, మిగతా సంబంధించినటువంటి అన్ని యాక్టివిటీస్ లో ఈ 5 ఉగ్రవాదులు అసదుల్లా అఖ్తర్, అలాగే వకాస్ తో పాటుగా తహసీన్ అఖ్తర్, యాసిన్ బక్తల్, ఏజాజ్లు వీళ్ళంతా కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడానికి ముందు, ఈ పేలుడుకు జరగడానికి ముందున్నటువంటి అన్ని వివరాలను ఎన్ఐఏ సేకరించింది. దాదాపు 502 డాక్యుమెంట్లను కూడా సేకరించింది. ఆ 502 డాక్యుమెంట్లో పూర్తి స్థాయిలో ఇండియన్ ముజాహిదీన్ సంబంధించిన కార్యకలాపాలు, అలాగే రియాజ్ బక్తల్ పాకిస్తాన్ కేంద్రంగా ఉంటూనే అక్కడి నుంచి ఎట్లాంటి డైరెక్షన్స్ ఇచ్చాడు, తనకు పావులుగా, అట్లాగే తన పేలుడుకు మొత్తం కూడా ఎట్లాంటి వ్యూహరచన చేశారనే అంశాలన్నింటినీ దాంట్లో పొందుపరిచారు. అప్పట్లో జరిగినటువంటి మారణ హోమంతో భాగ్యనగర్ మొత్తం కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దాదాపు 19 మంది మృత్యువాత పడ్డారు. 138 మంది ఇప్పటికీ క్షతగాత్రులై మొత్తం కూడా మంచాన పడినటువంటి పరిస్థితి. ఆ కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయి. దీంతో గతంలో భారీ ఎత్తున నిరసనలు, ధర్నాలు కూడా వెల్లుపుగాయి. మొత్తం కూడా దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి వరకు ట్విన్ బ్లాస్ట్ సంబంధించిన నిందితులపైన కఠినంగా వ్యవహరించాలంటూ చాలా డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని ఆధారాలను సేకరించారు. మొత్తం 3.5 ఏళ్ల పాటు దీనికి సంబంధించిన విచారణ కొనసాగింది. మొదట్లో నాంపల్లి కోర్టులో, అట్లాగే రంగారెడ్డిలో, ఎల్బీనగర్ లో ఉన్నటువంటి కోర్టులో కూడా వాదనలు ముగిశాయి. దాని తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి ఇంటెలిజెన్స్ నుంచి ఒక అలర్ట్ వచ్చింది. అలర్ట్ లో ప్రత్యేకించి ఉగ్రవాదులు పారిపోవడానికి ఆస్కారం ఉంది. మొత్తం కూడా వీళ్ళకి సంబంధించి ట్రాన్సిట్ కింద కోర్టు వరకు తీసుకెళ్లి విచారణ చేయడానికి వీల్లేదు, తాము పారిపోయే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసిన తర్వాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అట్లాగే ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దాని నేపథ్యంలోనే గత కొంతకాలంగా చెర్లపల్లి జైల్లోనే ప్రత్యేక ఎన్ఐఏ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసి విచారణ కొనసాగుతూ వస్తుంది. ఈ రోజు ఖచ్చితంగా విచారణ మొత్తం కూడా తుది దశ మొత్తం కంప్లీట్ అయింది కాబట్టి ఇరువైపులా సుదీర్ఘ వాదనలు ముగిసిన తర్వాత అన్ని ఆధారాలని, దర్యాప్తు సంబంధించిన అంశాలని, వాదోపవాదాలని విన్న తర్వాత వాటన్నిటిని, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా సేకరించిన తర్వాత ఈ రోజు దీనికి సంబంధించిన తుది తీర్పు ఇవ్వనున్నారు. కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి చెర్లపల్లి జైలులోని ప్రత్యేక న్యాయస్థానానికి చేరుకున్నారు. బహుశా దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే జడ్జిమెంట్ సంబంధించినటువంటి కాపీ రెడీ అయ్యి ఉంటుందనేది అంతా న్యాయ నిపుణులు భావిస్తున్నారు. కానీ యావజ్జీవ శిక్ష పడుతుందా, అట్లాగే దాంతో పాటుగా అడిషనల్ గా ఇట్లాంటి
కేసులు ఎట్లాంటి శిక్ష ఖరారు చేస్తుందనే విషయంపైన ఉత్కంఠ నెలకొని ఉంది. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ క్యారీ చేయడం కావచ్చు, బాంబు పేలుడుకు పాల్పడడం కావచ్చు, కుట్రకి పాల్పడుతూ దేశ ద్రోహానికి పాల్పడుతూ దేశంలోనే ఉంటూ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ స్లీపర్ సెల్స్ ని తయారు చేసి మొత్తం కూడా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడి భారీ విస్ఫోటనం చేసి చాలా మంది క్షతగాత్రులు కావడానికి, మృత్యువాత పడడానికి కారణమయ్యారు. ఎంతో మంది అమాయకుల జీవితాలు ఛిద్రమయ్యాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టు ఒక బలమైన తీర్పు ఇవ్వాలనేదే అంతా ఆశగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరికొద్ది సేపట్లో దీనిపైన ఎట్లాంటి జడ్జిమెంట్ రానుంది. ఉగ్రవాదులకు చెర్లపల్లిలో ఉన్నటువంటి ప్రత్యేక న్యాయస్థానం, ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఎట్లాంటి శిక్ష ఖరారు చేస్తున్న విషయంపైన మరికొద్ది సేపట్లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తెలిసే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి న్యాయమూర్తి కోర్టుకు చేరుకున్నారు కాబట్టి ఎందుకంటే కేవలం ఎన్ఐఏ న్యాయస్థానంలో దీనికి సంబంధించి ట్విన్ బ్లాస్ట్ కు మినహాయించి వేరే కేసులు కూడా ఉండవు కాబట్టి ఇక్కడ ప్రత్యేక న్యాయస్థానంలో డైరెక్ట్ గా కేసుకు సంబంధించినటువంటి వాదోపవాదాలకు సంబంధించిన కాపీస్ ని, అలాగే ఒకవేళ రివ్యూ చేస్తే కనుక ఈ 502 డాక్యుమెంట్లు గానీ 201 మెటీరియల్ గానీ సాక్షులకు సంబంధించిన వాగ్మూలాలు మరొకసారి తిరిగేసి దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కనుక్కున్న తర్వాత ఒక ప్రత్యేక న్యాయస్థానం నుంచి శిక్ష ఖరారు చేసే అవకాశం ఉంది. దాదాపు 11-11:30 గంటల సమయంలో దీనికి సంబంధించిన జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందనేది మనకు న్యాయ నిపుణులు అందులో సోర్సెస్ బట్టి తెలుస్తోంది. ఓవర్ టు యు స్వాతి. రైట్, థ్యాంక్ యూ సంపత్.